దాదాపు 3 ఏళ్ల తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఒకప్పటి టాప్ డైరెక్టర్ అయిన శంకర్తో సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి గేమ్ చేంజర్ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. అయితే మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ తో నడుస్తోంది గేమ్ చేంజర్. నెగెటివ్ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో సాగుతున్నాయి. మొదటి రోజు ఏకంగా 186 కోట్ల కలెక్షన్స్ వచ్చి చరణ్ రేంజ్ చూపించాయి. అందులోనూ చరణ్ హిట్ కొట్టి 3 ఏళ్లు అవటంతో అభిమానులు బాగా ఆకలితో ఉన్నారు. అయితే గేమ్ చేంజర్ మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి. ఇక అసలు మ్యాటర్కు వస్తే సినీ డబ్స్ యాప్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాను సపోర్ట్ చేస్తోంది. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే మనకు నచ్చిన సినిమాను మన సొంత భాషలో చూసే అవకాశం ఈ యాప్ వల్ల ఉంటుంది. లాస్ట్ టైం ఈ యాప్ పుష్ప సినిమాను సపోర్ట్ చేసింది. అయితే థియేటర్కు వెళ్లిన ఆడియన్స్ వల్ల ప్రిఫర్ లాంగ్వేజ్ ను చూస్ చేసుకుని ఒరిజినల్ సౌండ్ టాక్ను డౌన్లోడ్ చేసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ సౌండ్ సింక్ అయ్యి మన భాషలో వస్తుంది. సో ఇలా లాస్ట్ టైం పుష్ప 2ను సపోర్ట్ చేసిన ఈ యాప్ ఇప్పుడు గేమ్ చేంజర్ను సపోర్ట్ చేస్తోంది.